ఛత్తీస్గఢ్ జైళ్లలో మగ్గుతున్నటువంటి ఖైదీలు 13 నెలల కాలంలో 66 మంది చనిపోయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసినటువంటి ఒక డేటా ప్రకారంగా ఈ అంశం బయటకు వచ్చింది. అనగా సగటున నెలకు 5 చొప్పున 13 మంది 66 మంది మొత్తం 13 నెలల్లో అక్కడ చనిపోయారు అంటే అక్కడ ఉన్నటువంటి జైళ్ల పరిస్థితి ఏమిటో ఇది అర్థం పడుతుంది అని ప్రతిపక్ష నాయకులు మరియు అక్కడ ఉన్నటువంటి మాజీ సీఎం భూపేష్ బఘేల్ విమర్శించారు. అట్లాగే జీవన్ ఠాకూర్ అనబడేటువంటి గిరిజన నాయకుడు కూడా కస్టోడియల్ డెత్ వలన డిసెంబర్ 4 నాడు చనిపోయిన కారణంగా ఇప్పటి వరకు కూడా అక్కడి జైళ్ల పరిస్థితి ఏమీ మారలేదు. జైళ్ల జనాభా 150% ఉందని, అక్కడి వాళ్లకు వైద్యం అందడం లేదని ఈ ఎక్స్ సీఎం భూపేష్ బఘేల్ విమర్శించారు. అయితే ఇక్కడ 66 మంది అనబడేటువంటి అంశము ఇక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితికి దారితీస్తున్నది అంటే అక్కడ మానవ హక్కులు కంప్లీట్గా నిర్వీర్యం చేయబడ్డాయి. అడగడానికి కానీ మాట్లాడడానికి కానీ లేనట్లుగానే కనబడుతున్నవి. లీగల్గా ఉన్నటువంటి హక్కుల కార్యకర్తలు యంత్రాంగం కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు. కేవలం మొక్కుబడిగా మాత్రమే పనిచేస్తున్నట్లు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ లిబర్టీస్ వాళ్ళు కానీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఎవరూ కూడా ఈ యొక్క పరిస్థితులపై దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి అంశాలను కూడా బయటికి తేవడం లేదు. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో ప్రభుత్వాలను నియమించినటువంటి ఈ యొక్క ఏమైనా రిపోర్ట్స్ ఉంటే వాళ్ళే చెప్తున్నారు తప్ప రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకే ఇది పట్టింపు ఉంది. కానీ వాలంటరీగా చేసేటువంటి వాళ్ళు కానీ ఎన్జిఓస్ కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు పోతలేవు. కాబట్టి పట్టించుకోవడం లేదు కాబట్టి ఇంతమంది ఖైదీలు జైళ్లలో చనిపోతున్నారు.